ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. స్వామి రామ గారి గురించి చదువుకుంటూ ఉన్నాం. వారి యొక్క ఆత్మోన్నతి సాధన ఎలా జరిగిందో తెలుసుకుంటూ ఉన్నాం. స్వామి రామ గారికి గురువైనటువంటి బాబాజీ గారు సన్యాస దీక్షని ఇస్తారు. అంతవరకు వాళ్ళ దగ్గర ఒక పిల్లవాడిలాగా పెరిగాడు. వాళ్ళు అన్నీ చూసుకునేవారు. ఇప్పుడు సన్యాసిగా మారిన తర్వాత తన గమ్యాన్ని తానే ఏర్పరచుకోవాలి. ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని కొనసాగించాలి. ఆహారం కావాలన్నా ఏది కావాలన్నా అన్నీ దక్కేటట్లుగా ఆయనకి అనుగ్రహం అనేది ఉంది. కాబట్టి ఇంకా ప్రజాకర్షణకి లోను కాకుండా ఏ బాహ్య ఆకర్షణల ఉచ్చులో ఇరుక్కోకుండా చక్కగా సాధన చేస్తూ సంచారం చేస్తూ అనుభవాన్ని విజ్ఞానాన్ని పెంచుకోవాలి అనేసి చెప్తారనమాట. తర్వాత వారు హృషికేశ్కి వెళ్తారు. భోలేబాబా సిద్ధబాబా ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ ఆయన ఎంతోమందికి అన్నదానం చేస్తూ ఉంటారు. అనుకోకుండా స్వామీజీతో పాటు అతిథిగా వచ్చినటువంటి బెంగాలీ బాబాకు అవమానం జరగటంతో ఆయన తన తాంత్రిక విద్యను ఉపయోగించి అక్కడ అన్నమంతా చేపలకంప వచ్చేలా చేస్తారు. కానీ స్వామీజీ అమ్మవారిని ప్రార్థించి అదంతా మళ్ళీ మామూలుగా అయ్యేలాగా చేస్తారు. ఆ తర్వాత అక్కడ చిత్రకూట్ సాధువులందరూ అక్కడికి వచ్చి ఇది చూసి ఆశ్చర్యపోయి తమతో పాటు 3 రోజులుండి ఉపనిషత్ బోధ చేయవలసిందని ఆయనని కోరగా వారు అక్కడ ఆ 3 రోజులు వాళ్ళకి ఉన్నటువంటి అన్ని రకాల క్వశ్చన్స్ని కూడా ఆన్సర్ చేసి యోగ పద్ధతుల ప్రదర్శనల్ని ఇస్తారనమాట. ఇక ఆ తర్వాత ఏమైందో చూద్దాం. పురాతన కాలం నుండి స్వచ్ఛమైన సాధువులకు అంటే శ్రీరామచంద్రుని ధ్యానించే వైష్ణవీతి సాధువులకు చిత్రకూట్ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బ్రహ్మచర్య అభ్యాసం ముఖ్యమైన సాధనగా ఉండేది. మరికొన్ని కూడా నేర్చుకునేవారు. భోలేబాబా చేతిలో అక్షయపాత్ర ప్రత్యక్షమైనప్పుడు అక్కడ లేని కొంతమంది సాధువులు, అలాగే కేవలం పేరు ప్రతిష్టల కోసం గౌరవ మర్యాదల కోసం ప్రాకులాడే సాధువులు భోలేబాబా ఉపన్యాసాలను తాత్విక ఆధ్యాత్మిక వివరణల ద్వారా వివరించమని ఆటంకపరుస్తూ వాటి చర్చల కోసం సవాళ్లు విసురుతూ ఉండేవాళ్ళు. ఏమైతేనేం మొదటి 2 రోజులు భోలేబాబా గ్రంథాలను ఉదహరిస్తూ బోధ చేసేవారు కాదు. దాంతో ఆయనంటే పడని సాధువులు ఈయనకు తాత్విక గ్రంథాలతో పెద్దగా పరిచయం లేదనే అభిప్రాయానికి వచ్చారు. దాంతో 3వ రోజు వాళ్ళు తమ గ్రంథాలతో సభకి వచ్చారు. అవన్నీ వ్రాతప్రతులే. సాధువులు భోలేబాబాపై దాడి చేయటం మీదే దృష్టి కేంద్రీకరించారు. తమ ప్రశ్నలను నేరుగా సంధించడం కన్నా తర్కాన్ని ఒక సాధనంగా చేసుకుని గ్రంథాల్లో విషయాలను మెలితిప్పి వ్యాఖ్యానించి తమ వాదనను సమర్థించుకునేవారు. అలా 4 గంటలు వాళ్ళ పాండితీ ప్రకర్షను ప్రదర్శించారు. భోలేబాబా వాటన్నింటినీ ప్రశాంతంగా విన్నారు. చివరికి వాళ్ళ ఆర్భాటాలతో కూడిన సుదీర్ఘ ఉపన్యాసాలను విన్న తరువాత ప్రత్యక్ష అనుభవం లేని జ్ఞానం చిత్రపటంలో ఉన్న బొమ్మను పెళ్లాడి జీవించటం లాంటిది. ప్రత్యక్ష అనుభవం రావాలి అంటే ముందు నువ్వు సాధన చేయాలి. ముందు నువ్వు మొదట సరిగ్గా పద్మాసనంలో కూర్చోవటం సాధన చెయ్యి. సరిగ్గా శ్వాసించటం సాధన చెయ్యి. సరిగ్గా ధ్యానించటం సాధన చెయ్యి. తత్వగ్రంథాల్లోని విషయాలను సాధన చేసేవారు మౌనంగానే ఉంటారు. వాటిని ఆరాధించేవారే కేవలం వాదనల కోసం వెంపర్లాడతారు. మీ వ్రాతప్రతుల్లో ఉన్న ఏ సాధన గురించైనా ప్రశ్నించండి. దానికి సమాధానం చెప్తాను. కానీ ఒక షరతు, మీరు ప్రశ్నించేటప్పుడు సావధానంగా అటు ఇటు కదలకుండా కూర్చొని అడిగితే నేను సమాధానం చెప్తాను అని సమాధానమిచ్చారు. ఇదే సమయంలో భోలేబాబా ప్రక్కన కూర్చున్న ఓ విశిష్ట సాధువు
ఆ సాధు సమూహానికి గుర్తు చేస్తూ, మీరు గమనించారా, 4 గంటల నుండి భోలేబాబా కదలకుండా పద్మాసనంలోనే కూర్చుని ఉన్నారు. కమలంలాగా మట్టి అంటకుండా భూమికి కాస్త ఎత్తులో ఉన్నారనే సంగతి మీరు గమనించారా? బాబా ఆయన వైపు చూస్తూ, మహారాజ్, వాళ్ళు తమ గ్రంథ సాహిత్యాన్ని, దాని తత్వ భారాన్ని నాపై మోపుతారని భావిస్తున్నాను. తద్వారా వాళ్ళ మెదళ్ళు, ఆత్మలు ఈ పవిత్రమైన భూమిలోని ప్రతి రేణువు నుంచి వెదజల్లబడుతున్న దివ్య కాంతిలో ఓలలాడనీయండి. గొప్ప గొప్ప సాధు పుంగవులు, ఋషులు, భగవాన్ శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి తమ జీవశక్తితో దీవించిన ఈ ప్రదేశంలో నివసిస్తున్న వాళ్ళు ఎంత అదృష్టవంతులు. ఇప్పటికీ ఈ ప్రదేశంలో భగవాన్ దత్తాత్రేయ, పరశురాముడు, గోరఖ్నాథుడు, చిరంజీవి ఆంజనేయ స్వామి అదృశ్య రూపాల్లో ధ్యానిస్తూనే ఉన్నారు అన్నారు. దీంతో వాదన చేసిన సాధువులందరూ తమ వ్రాతప్రతుల్ని భోలేబాబాకి సవినయంగా అందించారు. దానికి ప్రతిగా భోలేబాబా ఏ విధంగా కూర్చోవాలో, ధ్యానం చేయాలో, శ్వాస తీసుకోవాలో వారికి నేర్పారు. అలాగే పవిత్రమైన ప్రేమ, మానవత్వం, నిస్వార్థ సేవ గురించి బోధించారు. ఆ తర్వాత రోజు వారి వ్రాతప్రతులను గుర్రాలపై వేసుకుని వారు అలహాబాద్కి వెళ్ళిపోయారు. నేను ఈ కథను 1987లో కాన్పూర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయిన డాక్టర్ శుక్లా గారిని కలిసినప్పుడు వారు చెప్పగా విన్నాను. శుక్లాజీ అప్పుడు జరిగిన 3 రోజుల ఆధ్యాత్మిక వాద ప్రతివాద జరిగే సభకి హాజరయ్యారు. ఎందుకంటే ఒక సంస్కృత పండితుడిగా అరుదైన విలువైన సంస్కృత గ్రంథాల సంరక్షణ పట్ల ఆయనకు ఎంతో మక్కువ. వారు ఇదంతా చెప్పిన తర్వాత, ఆ గ్రంథాలన్నీ ఎక్కడున్నాయి, అవన్నీ కాపీ చేయబడ్డాయా అని అడిగారు. నాకు తెలియదు, కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ గ్రంథాల గురించి స్వామీజీని అడగ్గా ఆ గ్రంథాలలో ఇంకా కొన్ని అలహాబాద్లోని బేనీ బాబా వద్దే ఉన్నాయని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత స్వామీజీ ఆ గ్రంథాల వ్రాతప్రతుల పెద్ద కట్టని నాకు అందించారు. ప్రతి గ్రంథం 2 పలకల మధ్యన భద్రంగా ఉంది. ఒక గ్రంథాన్ని తీసి చూడగా దాని పేజీ అంచు సూక్ష్మ చిత్రాలతో చిత్రింపబడి ఉంది. ప్రతి విభాగం చివర బొమ్మలు ఉన్నాయి. పై అట్ట గంధం చెక్కతో చేయబడిన పొర అంటించి ఉంది. పసుపు కాషాయ రంగులు పోయబడి ఉండటంతో అది పూజింపబడిందని తెలుస్తోంది. చిత్రకూట్లో ఉన్న సాధువులు వీటిలో ఉన్న విషయాలను సాధన చెయ్యటానికి బదులు వీటిని పూజించారు. వాళ్లకున్న ఆ అంతరార్థాన్నే ఈ పుస్తకాలు బహిర్గతం చేస్తున్నాయి అన్నారు. వీటిని తీసుకోవడం ద్వారా ఈ గ్రంథాలకి బానిసలు కాకుండా వాళ్లను విముక్తుల్ని చేశాను అని అన్నారు. అలా అంటున్నప్పుడు ఆయన కళ్ళలో చిన్న మెరుపు చూశాను. భోలేబాబా సన్యాసం తీసుకున్న తర్వాత సంచార జీవితాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో మహాత్మా గాంధీ, శ్రీ అరబిందో, రమణ మహర్షి, ఠాగూర్, మాతా ఆనందమాయి, మాతాజీ అంటే అస్సాంలోని కామాఖ్య గుడిలోని సన్యాసిని, బ్రహ్మానంద సరస్వతి, దక్షిణాదిలో శంకరాచార్య లాంటి ఎంతోమంది ప్రముఖులను కలిశారు. స్వామీజీ ఈ ప్రముఖులతో తన హిమాలయ స్వాముల సాన్నిహిత్యంలో గడిపిన జీవిత అనుభవాలను పంచుకున్నారని తెలిపారు. తర్వాత మహాత్మా గాంధీ, ఠాగూర్లతో గడిపిన అనుభవాలు తన మీద ప్రగాఢమైన ముద్ర వేశాయని, తన జీవన పర్యంతము చేయదలచిన ప్రతి పనిలోనూ వారి ప్రభావం ప్రతిఫలిస్తుందని ఆయన చెప్పారు. భోలే సన్యాసం స్వీకరించటానికి చాలా సంవత్సరాల క్రితమే బాబాజీ ఆయనతో, నువ్వు ఎప్పుడైనా మహాత్మా గాంధీని సందర్శించే అవకాశం వస్తే ఆయన ఎలా నడుస్తున్నారో, ఆయన దృఢ విశ్వాసాలు
ఆయన ఉపన్యాసాల్లో, ఆయన చేతలలో ఎలా ప్రతిఫలిస్తున్నాయో చూసి అర్థం చేసుకో. ఠాగూర్తో ఉన్నప్పుడు ఆయన ఎలా కూర్చుంటున్నారో, ఎలా నడుస్తున్నారో, ఎలా మాట్లాడుతూ ఉన్నారో, ఎలా పడుకుంటున్నారో గమనించు. ఆయన చేసే ప్రతి పనిలోనూ, ఆయన ప్రతి లక్ష్యంలోనూ ఆయన వైఖరి ఎలా ఉందో, ఇతరులతో వ్యవహరించేటప్పుడు, ప్రకృతితో అనుబంధం ఏర్పరచుకునేటప్పుడు ఆయన స్వభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకో అని చెప్పారు. మహాత్మా గాంధీ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు భోలేబాబా స్వామీజీ చిహ్నాలు ఏవీ ధరించకుండా కింద కూర్చుని మామూలుగా ధ్యానించటం మొదలుపెట్టారు. ప్రతి వ్యక్తికి ఉన్న వ్యక్తిగత సాంప్రదాయ జీవితం అప్రధానమైనదని, నిస్వార్థమైన కర్మయోగ జీవన విధానం మాత్రమే ప్రధానమైనదనే విషయం ఆచరణలో ఆశ్రమమంతా అణువణువున ప్రతిధ్వనిస్తోంది. ప్రతి ఒక్కరూ, పడచువాళ్ళు, ముసలివాళ్ళు, పేదలు, ధనవంతులు, ఆడ మగ, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అందరూ శ్రమ చేస్తున్నారు. అక్కడ ఒక పని తక్కువ, మరో పని ఎక్కువ కాదు. మరుగుదొడ్లను శుభ్రపరచడం, గొర్రెలను మేపడం, పుస్తకాలు రాయడం, సమావేశాలకి హాజరై జాతీయ సమస్యలను పరిష్కరించటం వంటి పనులన్నీ సమానమైన ప్రాధాన్యత కలిగినవే. హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్ అనే భేదం లేకుండా అందరూ ఒకే చోట ప్రార్థనలు చేస్తారు. అక్కడ భోలేబాబాకి గృహ నిర్వహణ ఇచ్చారు. దానితో పాటు ఆశ్రమ పత్రిక హరిజన్కి సహాయ సంపాదక బాధ్యతలు కూడా అప్పగించారు. మహాత్మా గాంధీ ముక్కుసూటి స్వభావం, డాంబికాలు లేని నిగర్వి కావటం వల్ల ప్రతి వాళ్ళు ఆయనకు తమ పట్ల ప్రత్యేకమైన గౌరవం ఉందని భావించి ఆయన పట్ల ఎలాంటి సంశయాలు లేకుండా తమ అభిప్రాయాలను వెల్లడించేవారు. ఉదాహరణకి ఒకరోజు గాంధీ గారు పత్రికా సంపాదక సిబ్బందిని సందర్శించినప్పుడు ఆ గొప్ప వ్యక్తి ఏమోయ్ ఎప్పుడొచ్చావు అని భోలేబాబాని అడిగారు. భోలేబాబా తన పేరు, మిగతా విషయాల గురించి చెప్పబోతుండగా మధ్యలో మహాత్మా కలగజేసుకుని, అవునవును, నువ్వు బాబా ధర్మదాస్ గారి శిష్యుడివి, నీ పేరు భోలే కదా అన్నారు. అది విని భోలేబాబాకి ఆశ్చర్యం, పులకింత రెండూ ఒక్కసారిగా కలిగాయి. భోలే నోట మాట రాలేదు. గాంధీగారు చాలా సంవత్సరాల క్రితం బాబాజీని ఠాగూర్ ఆశ్రమంలో కలిశారు. అప్పుడు భోలే కూడా ఉన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత గాంధీజీ బాబా ధరందాస్ జీ దగ్గర పెరిగిన ఆ పిల్లాడిని గుర్తుపట్టడమే కాదు, అతని పేరును కూడా గుర్తుంచుకున్నారు. ఈ సంఘటన తర్వాత గాంధీజీ అనేక వేల మందిని తీసుకున్నట్లే భోలేబాబాని కూడా తన సమూహంలోకి తీసుకున్నారు. అక్కడున్న 3 నెలలు భోలేబాబా తరచుగా గాంధీ గారితో అప్పటి విషయాలను చర్చించేవారు. చాలా వరకు చర్చలు మతం, రాజకీయాల చుట్టూ జరుగుతూ ఉండేవి. కానీ కొన్ని ప్రశ్నలు అడగడానికి భోలేబాబా సంశయించేవాడు. ఎందుకంటే ఆ ప్రశ్నలు వారిని అవమానిస్తున్నట్టుగా ఉంటాయేమోనని ఆయన భావించేవారు. ఉదాహరణకి బాబా సంచారం చేస్తూ ఉన్నప్పుడు చాలామంది సాధువులు, మేధావులు గాంధీ హిందూ మతానికి తగిన గుర్తింపు ఇవ్వటం లేదనే విమర్శ చేసేవారు. దీన్ని తరచుగా గాంధీజీ పుత్రుల్లో ఒకరైన రామ్దాస్, భోలేబాబా నర్మగర్భంగా చర్చిస్తూ ఉండేవారు. గాంధీజీ ఈ ఇద్దరి యువకుల మనస్సుల్లో ఉన్న భావాల్ని గ్రహించగలిగారు. అందుకే ఒకరోజు భోలేతో భారతదేశంలో ఉన్న సన్యాసులను వివిధ రకాలుగా ఎలా వర్గీకరిస్తారు అని అడిగారు. భోలే 4 రకాల సన్యాసులు ఉన్నారని చెప్పగలను. మొదటివారు మీకు విధేయులుగా ఉండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న స్వాతంత్ర యోధులు. వారు కేవలం సన్యాసి వస్త్రాలు వేసుకుంటారు.
వాళ్ళకి ఎలాంటి సాధన లేదు, గురువులు ఉండరు. ఆధ్యాత్మిక స్వేచ్ఛ కన్నా భౌతిక లేదా బాహ్య స్వేచ్ఛే వాళ్ళ లక్ష్యం. ఇంకొంతమంది సన్యాసులు ఉన్నారు. వారికి మీరన్నా బ్రిటిష్ వారన్నా కూడా ఇష్టం లేదు, కానీ స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొంటారు. వాళ్ళకి కూడా ఎటువంటి సాధన లేదు. వారికి కావలసింది ఈ బాహ్య ప్రపంచంలో స్వేచ్ఛ. ఈ రెండు వర్గాలకి చెందిన వారు తమ తమ రాజకీయ లక్ష్య సాధనకు స్వామీజీల రూపాన్ని, పేరును ఉపయోగించుకుని హిందుత్వ మనోభావాలను వినియోగించుకుంటారు. ఇంకా మూడో రకం సన్యాసులు కేవలం స్వీయ సాధన ద్వారా ఉన్నత స్థితిని సాధించే లక్ష్యం కలిగి ఉన్న సమూహం. వీరు అంతర్గతంగా స్వేచ్ఛను సాధించిన వారు. తాము మాత్రమే బాహ్య ప్రపంచంలో స్వేచ్ఛా వాతావరణాన్ని సృష్టించగలమని నమ్మేవాళ్ళు. వీళ్ళ లక్ష్యం స్వీయ పరిశోధనా మార్గాన్ని తెలుసుకోవడం. వాళ్ళ స్థితి ఏమిటి, ఈ ప్రపంచంతో భగవంతుడితో వాళ్ళకి ఉన్న సంబంధం ఏమిటి వంటి విషయాలను అర్థం చేసుకోవటం. ఇంకా నాలుగో వర్గానికి చెందిన సన్యాసులు నిరాశ నిస్పృహలతో ఈ ప్రపంచంలోని కష్టాలకు దూరంగా పారిపోయి ఎలాంటి లక్ష్యమూ లేకుండా తిరగటం. వీళ్ళకి సన్యాసం ఒక జీవనోపాధి. అప్పుడు గాంధీజీ మీరు ఏ వర్గంలోకి వస్తారు అని అడిగారు. భోలేబాబా కాస్త దిగులు పడ్డారు. ఎందుకంటే గాంధీ ఆశ్రమంలో తనకు తానుగా స్వామీజీగా ఎవరితోనూ పరిచయం చేసుకోలేదు. అలాగే ఎవరూ అతన్ని స్వామిగా గుర్తిస్తారని అనుకోలేదు. బహుశా నేను 3వ తరగతికి చెందిన వాడిని అయి ఉంటాను అన్నారు భోలే. ఆ వర్గంలో స్వామీజీగా ఉండాలనే కోరికే ఓ గొప్ప విషయం. నిస్వార్థంగా అహింసాయుతంగా ఉంటూ నిరాశా నిస్పృహలతో సమస్యల నుంచి తప్పించుకుని స్వామిగా జీవిస్తుంటే అదేం చెడు పని కాదు. కానీ మొదటి 2 వర్గాలకు చెందిన స్వాములతోనే చాలా ఇబ్బంది. అంతర్గతంగా ఉన్న వీరి స్వార్థ భావన వీళ్లను నిజాయితీని తుడిచిపెట్టి కుయుక్తులుగా మారుస్తుంది. తరచూ వాళ్ళు న్యాయ నిర్ణేతలుగా మారుతారు. వాళ్ళ హృదయాలు ద్వేషాగ్నుల్ని ప్రజ్వరిల్లేలా చేస్తాయి. బాహ్యంలో వీళ్ళు అహింసావాదుల్లాగే కనపడినా వారి అంతర్గతంగా వారిలో హింసావాద బీజాలు నాటబడి ఉంటాయి. ఇలాంటి స్వేచ్ఛావాదులు బాహ్యంగానూ అంతర్గతంగానూ కూడా శాశ్వత బానిసలుగా ఉంటారు. బాబా ధరందాస్ గురువుగా ఉండటం మీ అదృష్టం. ఆ మహానుభావులైన సాధువుల మహనీయ తత్వ జ్ఞానాన్ని సేకరించి ప్రపంచానికి అందించండి అన్నారు గాంధీ. కొన్ని ప్రశ్నలకు మరో సమయం కన్నా ఇప్పుడే స్పష్టపరచడం ఉత్తమమనే భావనలో గాంధీజీ ఉన్నారనే విషయాన్ని భోలేబాబా గుర్తించారు. దాంతో ఆయన, బాపు మీరు అన్నట్టే మతం రాజకీయాలు రెండూ చట్టాపట్టాలు వేసుకుని నడవవనే విషయం నాకు అర్థమైంది. కానీ స్వాతంత్రోద్యమం అనేది రాజకీయ తత్వంతో కూడుకున్నదనే అందరూ భావిస్తారు. ఇది స్పష్టంగా తాత్విక భూమికపై మాత్రమే నిలబడగలదు అనే వైపుకే మీ వాదన దారితీస్తోంది. తమరు ఇంగ్లీష్ వారిని ద్వేషించరని ప్రజలకు తెలుసు. కానీ మీరు హిందుత్వం పట్ల ఉపేక్ష వహించడం, మీరు స్వయంగా హిందూ అయ్యుండి ఇతర మతాలను సమర్థించటాన్ని నేరంగా భావిస్తారు అన్నారు భోలే. దానికి గాంధీజీ, ఎందుకంటే నేనొక మానవుణ్ణి, నేను హిందూగా కానీ ఇంకెవరిగా కానీ ఉండే హక్కు నాకుంది. మతం మన మానవత్వం నుంచి ఉద్భవించింది. మానవత్వంతో బలోపేతం అవుతున్నంత వరకు మతం విరాజిల్లుతుంది. మానవత్వం అనేది మృత్తిక లాంటిది, అంటే మట్టి. మతం ఆ మట్టిలో పెరిగే చెట్టు.
కొంతమంది మట్టి గురించి పట్టించుకుంటారు, మరి కొంతమంది చెట్టును గురించి పట్టించుకుంటారు, ఇంకొంతమంది దాని ఫలాలను స్వాధీనం చేసుకుంటారు అని సమాధానం ఇచ్చారు. నేను హిందువు అనే వృక్షానికి పుట్టడం జరిగింది. ఈ చెట్టు దీని ఫలాలు ఈ మట్టిలో జీవం పోసుకుంటూ ఉన్నాయని అర్థమయ్యాక నేను మట్టి గురించి పనిచేయటం మొదలుపెట్టాను. అదే మట్టి క్రైస్తవాన్ని, ఇస్లాంని, సిక్కు మతాన్ని పెంచుతూ ఉంటే దాన్ని తప్పంటామా? బ్రిటిష్ ప్రభుత్వం క్రిస్టియన్ మిషనరీల ద్వారా హిందువులను మతమార్పిడి చేసి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది. మీ ఎజెండాలో ఈ విషయాన్ని పొందుపరచలేదు. దాంతో మత నాయకులు మీరు క్రిస్టియన్ మతాన్ని సమర్థిస్తారని నమ్ముతున్నారు అన్నారు భోలే. గాంధీజీ, నేను ఏ మతాన్ని ఆమోదించింది లేదు, వ్యతిరేకించింది లేదు. తనకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు, ఆచరించే కనీస హక్కు ప్రతి మానవుడికి ఉంది. యూరప్లో చర్చిని రాజ్యపాలన నుంచి విడదీసింది మొట్టమొదట బ్రిటిష్ వారే. బ్రిటిష్ పరిపాలన మొత్తం ఇష్టం వచ్చిన మతం గురించి మాట్లాడుకోవడం, ప్రార్థించడం అనే మత స్వేచ్ఛను పూర్తిగా కొనసాగించింది. ఈరోజు మీరు మీలాంటి అనేక మంది సాధువులు ధైర్యంగా మతం గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారంటే దానికి కారణం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన మత స్వేచ్ఛ. సుమారు 4 నుంచి 500 సంవత్సరాల భారతదేశ చరిత్రని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. రాజులు తమకి ఇష్టమైన మతాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దేవారు. మరి బ్రిటిష్ వారు న్యాయాన్ని పరిరక్షించటానికి కోర్టు అనే వ్యవస్థను ప్రపంచానికి ఇచ్చారు. కనుక మీరిప్పుడు కోర్టులో ప్రభుత్వాన్ని సవాలు చేయగలుగుతున్నారు. ఈ భావన, ఈ పరిస్థితి బ్రిటిష్ పాలనకు ఇంతకు ముందు లేదు. క్రిస్టియన్లకు వేరే మతస్థులను మార్పిడి చేసే హక్కుందా? భోలే అడిగారు. మత మార్పిడికి ఇష్టపడిన వారికి వారి మతాన్ని మార్చే హక్కు క్రిస్టియన్లకి ఉంటుంది. అయితే మత మార్పిడి చేసుకోవటానికి ఇష్టం లేని వారి మతం మార్చే హక్కు క్రిస్టియన్లకు లేదు. మత మార్పిడి సమస్యను ఇంకా లోతుగా అర్థం చేసుకోవలసి ఉంది. ఎక్కువగా పేదలు మత మార్పిడికి గురవుతున్నారు. వాళ్ళకి కనీసం తాము ఎలా ఉన్నారో ఏమవుతారో కూడా తెలీదు. తిండి, బట్ట, నివాసం, విద్య ఇవన్నీ జీవితానికి కావలసిన ప్రాథమిక అవసరాలు. ఇవి కల్పించబడితే పేదలు వారి చైతన్యాన్ని పెంచుకుని మతం, తాత్విక చింతనలలో అంతర్లీనంగా దాగున్న సూక్ష్మ విషయాలను తెలుసుకుంటారు. తిండి, బట్టలు, వైద్యం లాంటి తక్షణ సహాయాలు వాళ్ళని తమ పేరుని ఇంగ్లీష్ పేరుగా మార్చుకునేటట్లు చేస్తుంది. అలా చేయటం ద్వారా వాళ్ళు క్రిస్టియన్లుగా మారిపోయామనుకుంటారు. ఇది వారికి అదృష్టాన్ని తెస్తుందని అనుకుంటున్నారు. మతం మారిన పేదలు మీ ప్రేమని కోరుతున్నారు, మీ విమర్శలను కాదు. భోలే బాబా మహాత్మా గాంధీ గారి దృఢత్వంలోని మూలాలను అర్థం చేసుకోవటం ఆరంభించారు. గాంధీ గారి మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో ఖచ్చితమైన సామరస్యం ఉన్నట్టు భోలే బాబాకి అర్థమైంది. ఆయన మాటలు వారి ఆలోచనలకు ప్రతిబింబం, వారి చేతలు వారి మాటల అభివ్యక్తీకరణ. ఆయన నమ్మకాలను ఇతరుల మీద రుద్దరు, కానీ ఆయన తన నమ్మకాలకి అనుగుణంగా తన జీవితంలోని ప్రతి అంశాన్ని ఆచరిస్తారు. ఆయనకు శత్రువులు లేరు, కానీ నిత్యం సిద్ధాంతాల కోసం పోరాడతారు. గాంధీ గారిని చూసిన తరువాత భోలే బాబా కర్మయోగం నిస్వార్థ సేవ అని, అది సన్యాస ధర్మంతో సమానమైందని భావించారు. అంతకన్నా ఎక్కువగా ఆయన అర్థం చేసుకున్న సత్యం ఒకటి ఉంది. కర్మయోగాన్ని నిస్వార్థ సేవగా ఆచరిస్తున్న వ్యక్తికి
సన్యాసాన్ని స్వీకరించిన వ్యక్తికి మధ్య ఉన్న తేడా కేవలం వాళ్ళు ఎంచుకున్న మార్గం మాత్రమే. కర్మయోగి ఇతరులకి సేవ చేస్తూ సమయం దొరికినప్పుడు తన అంతరంగాన్ని శోధిస్తూ ఉంటాడు. సన్యాసి తన అంతరంగాన్ని శోధిస్తూ మిగతా సమయాన్ని ఇతరుల కోసం వెచ్చిస్తూ ఉంటాడు. కొద్ది కాలానికి భోలేబాబా ఆశ్రమం నుంచి నిశ్రమించారు. వారితో పాటుగా గాంధీ కుమారుడు కూడా బయలుదేరారు. ఈ యువకులిద్దరూ హిమాలయాల వైపు ప్రయాణమై కొద్ది వారాల పాటు కుమావు హిమాలయ ప్రాంతంలోని రమణీయమైన కౌసానీ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి నుండి ఇద్దరూ విడిపోయి రామ్దాస్ గాంధీ అల్మోరా ప్రాంతానికి వెళ్ళగా భోలేబాబా వారి గురుభ్రాత స్వామి శివానందని కలవటానికి గంగోత్రి వైపుకి పయనించారు. బాబాజీ, స్వామి శివానంద ఇద్దరూ బెంగాల్ నుంచే వచ్చారు. వీరిద్దరూ రవీంద్రనాథ్ ఠాగూర్కి స్నేహితులు. ఆయన కూడా బెంగాల్ వాస్తవ్యులు. ఒకరోజు స్వామి శివానంద భోలేబాబాతో ఠాగూర్ ఉన్నత ఆదర్శాల గురించి, ఆయన ఆత్మానుభూతుల గురించి చెబుతూ, ఠాగూర్ ఈ కాలంలో పుట్టిన మునీశ్వరుడని, తిరిగి వైదిక జ్ఞానాన్ని ప్రతిష్ఠించటానికి జన్మించాడని తాను నమ్ముతానని అన్నారు. ఆ మునీశ్వరుడు ఆధ్యాత్మికతకి, ప్రాపంచిక జీవితానికి మధ్య అడ్డుగోడ నిర్మించడని అన్నారాయన. వాళ్ళ దృష్టిలో ఈ ప్రపంచం మొత్తం దేవుని అభివ్యక్తీకరణ. దైవ సృష్టిని అర్థం చేసుకోవాలంటే దీని నుంచి దూరం వెళ్ళాల్సిన అవసరం, ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. వారిలో సాగే అంతర్మథనంతో వారు తమ స్థితిని, అందమైన ఆనందమైన ప్రపంచంతో తమకి గల సంబంధాన్ని అర్థం చేసుకోగలుగుతారని ఆయన అన్నారు. ఆ సందర్భంలో శివానంద స్వామి భోలేతో భారతీయ తాత్విక చింతనలో మోక్ష చింతన తరువాతి దశల్లో చేరిన భావన అని తెలియజేశారు. స్వామి శివానంద, నువ్వు గాంధీ నుండి చాలా నేర్చుకున్నావు. నీ పరిత్యాగాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళడానికి, నీ నిస్వార్థ సేవా తత్పరతను మరింత పెంచుకోవడానికి నువ్వు కొద్ది రోజులు మహామునీశ్వరుడైన ఠాగూర్ దగ్గర ఉండు అని చెప్పారు. తన చిన్నతనంలో భోలేబాబా బాబాజీతో పాటు కొద్ది రోజులు ఠాగూర్ ఆశ్రమం శాంతినికేతన్లో ఉన్నారు. ఠాగూర్ తన సమయాన్ని బాబాజీ, శివానంద స్వాములతో గడుపుతూ ఉంటే భోలే ఆశ్రమంలో ఊరికే తిరుగుతూ ఉండేవాడు. అప్పటికి ఠాగూర్ జ్ఞానాన్ని, బహుముఖ ప్రజ్ఞలను అభినందించి అంచనా వేయగలిగేంత అంతర్దృష్టి, జ్ఞానదృష్టి భోలేకి లేదు. కానీ ఇప్పుడు భోలేబాబా ఠాగూర్ని విభిన్నంగా చూడగలరు. అద్వితీయమైన కవి, సంగీతకారుడు, నర్తకుడు, చిత్రకారుడు, అన్ని రకాల సాంప్రదాయ కళలకి గురువు, మునీశ్వరుడైన ఠాగూర్ శాంతినికేతన్ ఆశ్రమానికి స్వామీజీ ఒక ఖచ్చితమైన ఉద్దేశంతోనే వచ్చారు. ఎందుకంటే ఈ వేదజ్ఞాని దివ్యదృష్టి నుండి ఏ కళ దాటిపోలేదు. ఈ యువ సన్యాసి ఎందుకొచ్చారో ఠాగూర్కి తెలుసు. ఆయన్ని ప్రేమతో, గౌరవంతో ఆహ్వానించారు. స్వామీజీ అంటే భోలేబాబా తన గతం గురించి ఎక్కువగా మాట్లాడేవారు కాదు. కానీ అప్పుడప్పుడు ఠాగూర్ పట్ల తనకున్న కృతజ్ఞతను, ప్రత్యేకమైన ప్రేమను తెలియజేస్తూ ఉండేవారు. 1-2 సార్లు తన తాత్విక చింతనలో ఠాగూర్ పాత్ర ఎంతో ప్రాముఖ్యమైందని తెలియజేశారు. ఉదాహరణకి ఒకసారి గోల్డెన్ బుక్ ఆఫ్ ఠాగూర్ పుస్తకాన్ని తిరగేస్తున్న క్రమంలో స్వామీజీ, ఈయన అంతులేని లోతైన మహాసముద్రం, అందులో నువ్వు ఎక్కడ దూకినా అమూల్యమైన నవరత్నాలని ఏరుకోగలవు అన్నారు. స్వామీజీ ఠాగూర్ గురించి ఎక్కువగా చెప్పలేదు. దాంతో స్వామీజీ అక్కడున్నప్పుడు వారితో పాటున్న వాళ్ళెవరైనా కలుస్తారేమోనని చాలా రోజులు ఆశించాను.
చివరికి 1993 వేసవి కాలంలో నా ఆశ ఫలించింది. ఆగస్ట్ 3వ వారంలో స్వామీజీ అమెరికాని వదిలి భారతదేశానికి వెళ్ళారు. స్వామీజీ విమానం న్యూయార్క్ నుంచి వెళ్ళిన మర్నాడు పెద్ద మనిషి ఒకరు హిమాలయన్ ఇన్స్టిట్యూట్కి వచ్చి స్వామి రామ గురించి అడిగారు. స్వామీజీ లేరని తెలిసి ఆయన చాలా నిరాశపడి హాల్లోంచి నడుచుకుంటూ ఇన్స్టిట్యూట్లో ఉన్న పుస్తకాల షాప్లోకి వెళ్ళారు. నేను అటువైపే వెళుతూ తారసపడి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. మాటల్లో తన పేరు హరరాయ్ దేశాయ్ అని చెప్పారు. ప్రతి పదాన్ని ఎంతో బరువుగా పలుకుతూ నేను కళాశాలలో చదువుతున్నప్పుడు ఆయన నాకు తెలుసు అన్నారు. ఎప్పుడు ఎక్కడా అని ఆత్రంగా అడిగాను నేను. గద్గదమైన స్వరంతో నీరు నిండిన కళ్ళతో శాంతినికేతన్ అన్నారు. ఆయనను చూస్తుంటే నాకు స్వామీజీ అక్కడే ఉన్నట్లుగా ఒక అరుదైన అనుభూతి కలిగింది. ఆయనకు స్వామీజీతో కొన్ని అమూల్యమైన అనుభవాలు ఉండి ఉంటాయని అనిపించింది. ఆయన భావోద్వేగంతో ఎంతగా మునిగిపోయారంటే కనీసం ఒక మాట కూడా పూర్తి చేయలేకపోతున్నారు. దాంతో ఆయనను ప్రత్యేక అతిథి గృహానికి తీసుకుని వెళ్ళాను. ఈయనకు స్వామీజీతో గాఢమైన అనుబంధం ఉండే ఉంటుందని అర్థమైంది. అయితే ఈ సమయంలో ఆయన్ని మరింతగా ప్రశ్నించటానికి పూనుకోలేదు. దాంతో ఈ సంస్థ గురించి మీరెలా తెలుసుకున్నారని అడిగాను. న్యూజెర్సీలో ఉన్న అల్లుడిని కలుసుకోవటానికి వచ్చినప్పుడు హిమాలయ పరమగురువులతో జీవనం అనే పుస్తకాన్ని చూడటం సంభవించిందని, దాంట్లో పవిత్ర టిబెట్లో నా ప్రధాన గురువులు అనే అధ్యాయం చదువుతున్నప్పుడు తాను తన అనుభవాలే చదువుకున్నానని, అదీ కాక ఆ పుస్తక రచయిత శాంతినికేతన్లో తనతో పాటు తన గది పక్కనున్న తనకెంతో ఇష్టమైన భోలేబాబా అని అర్థమైందని ఆయన బదులిచ్చారు. 1946 నుంచి ఆయన భోలేబాబాను చూడలేదు. ఆయన ఎక్కడున్నారు, ఆయనని తెలుసుకోవటం ఎలా అనేవి ఆ పుస్తకం వెనక హిమాలయన్ ఇన్స్టిట్యూట్ చిరునామా చూడనంత వరకు ఆయనకు తెలీదు. మా మాటల్లో శాంతినికేతన్లో స్వామితో గడిపిన సమయాన్ని చాలా తక్కువగానే చెప్పారు. కానీ వెళుతూ ఉన్నప్పుడు చాలా రోజుల తర్వాత ఆయన గురించి విన్నాను. దైవ ఘటన ఎలా ఉందో చూడండి. నేను ఆయన్ని చూడటానికి వచ్చిన ముందు రోజే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళారు అని అన్నారు. 3 సంవత్సరాల తర్వాత నవంబర్లో స్వామీజీ తన దేహాన్ని త్యజించారు. 6 వారాల తర్వాత ఇక్కడి సంస్థలో ఆయన గౌరవార్థం నూతన సంవత్సర వేడుకలను నిర్వహించాం. హరరాయ్ దేశాయ్ ఇక్కడే ఉండటంతో ఆయనను గౌరవ అతిథిగా పిలిచి ప్రారంభంలో స్వామీజీ గురించి కొన్ని విషయాలు మాట్లాడమన్నాను. ఆయన హాజరయ్యారు. కానీ వచ్చిన వారి ముందు స్వామితో ఆయన అనుభవాల గురించి మాట్లాడమని అడిగేసరికి మళ్ళీ ఈసారి కూడా ఆయన్ని జ్ఞాపకాల వరద ముంచెత్తింది. దాంతో ఆహ్వానితుల ముందు ఆ మహనీయ ఆత్మ గురించి మాట్లాడలేనని తన అశక్తతను వెలిబుచ్చాడు. ప్రజల ముందు వ్యక్తపరచలేని ఎంతో విలువైన జ్ఞాపకాలవి. కానీ ఎంతో దయతో స్వామీజీ గురించి విడిగా వ్యక్తిగతంగా నాతో మాట్లాడటానికి అంగీకరించారు. తర్వాత మేము విడిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన నోటి వెంట మాట రావడం బహు కష్టమైపోయింది. మాటలకి అందని వ్యక్తిని గురించి ఎవరైనా ఏం మాట్లాడగలరు అని అన్నారు. చివరికి హిందీ, ఇంగ్లీష్ కలగలుపు భాషలో మేము మాట్లాడుకోవటం మొదలుపెట్టాం. ఆ సంభాషణ నుంచే చాలా సమాచారం సేకరించడం జరిగింది. భోలేబాబా శాంతినికేతన్కి రాగానే ఠాగూర్ ఆయనను సమావేశంలో ప్రజల ముందు హాజరుపరిచారు. అక్కడే ఈ యువ సాధువును ఆశ్రమాన్ని చూసుకుంటున్న శ్రీ మల్లిక్ జీకి పరిచయం చేశారు. మల్లిక్ జీ ఎంతో ప్రజ్ఞావంతుడు, భక్తుడు కూడా. ఠాగూర్ ఆదేశం మేరకు భోలేబాబా విద్యాభ్యాసం, ఆధ్యాత్మిక అవసరాలు సౌకర్యవంతంగా సాగటానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఠాగూర్ ఎక్కువ సమయం రచనలలోనూ చిత్రలేఖనంలోనూ గడుపుతూ ఉన్నప్పటికీ భోలేబాబాకి
ప్రత్యేక సమయం శ్రద్ధగా కేటాయించగలిగారు. ఇక భోలేబాబా ఠాగూర్ గారి ఆశ్రమంలో ఎలాగా ఉన్నారు, ఏం నేర్చుకున్నారు అనేది నెక్స్ట్ చదువుకుందాం.